అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో అస్సలు చేదు లేకుండా కమ్మని కాకరకాయ కూర అండి. ఈ విధంగా చేసి చూడండి. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. వాడిపోయిన అలాంటివి కాకుండా ఇలా మంచిగా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కడుక్కున్నాను. జస్ట్ ఇలా కడుక్కున్నానండి అంతే. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని లోపల విత్తనాలు ఆ గుజ్జు తీసేయాలి. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని ఈ గుజ్జు తీసేసి ఇలా పెట్టుకున్నాను చూడండి. వీటిని మళ్ళీ సాల్ట్లో వేసి అలా కడగనవసరం లేదండి. జస్ట్ ఇలాగే ఉంటే సరిపోతుంది. చాలా అస్సలు చేదు ఉండదండి ఈ విధంగా చేసుకుంటే. పొయ్యి పైన ఒకటి అడుగంటని పాత్ర కానీ లేనైతే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. వేసుకొని ఇలా కాకరకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక స్టవ్ పైన పెట్టి అది ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ పైనేమో ఇంకొక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకున్నాను. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 6-7 వెల్లుల్లిపాయలు ఇలా పైన పొట్టు తీసి వేసుకున్నానండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత చింతపండు వేస్తున్నానండి. చింతపండు మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మరీ తక్కువగా వేసుకోవద్దండి. ఇంత సైజు తీసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. చింతపండు వేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ 3 టీ స్పూన్ల ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు కూడా ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇవన్నింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. 2 పొయ్యిల పైన ఇలా 2 ప్యాన్లు పెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకు వాడుతున్నానంటే తక్కువ నూనెతో చేసుకోవచ్చని ఇది వాడుతున్నానండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మరీ బ్రౌన్గా అవ్వనవసరం లేదండి. అవి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు కారం పొడి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మనం ఇంకా దీంట్లో ఎప్పుడు వేయలేదండి. ఇదే సరిపోతుంది మనకి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో నీళ్లు అవసరమైతేనే వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి. మంచిగా ఉడికింది. ఇలా ఫ్రై అవ్వాలి. పచ్చిగా ఉండొద్దు. పైనేమో క్రంచీగా మంచిగా ఉడికినట్టుగా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. అందుకే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. మట్టి పాత్రలో అయితే ఇలా మగ్గినట్టు ఉడుకుతుందండి. అందుకనే అందులో చేయట్లేదు. అందుకే ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను. లేదా మీరు అడుగంటని ఏదైనా పాత్ర తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం ఇది తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ అనేది దీని లోపల పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల లోపల ఇలా పెట్టేసుకోవాలి. అన్ని ఇలా పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఇలా కలిపితే సరిపోతుందండి. జస్ట్ ఎక్కువగా కలపొద్దు. ఇవి వేసిన తర్వాత ఇలా అనుకొని మంచిగా ముందుగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లోపల స్టఫ్ అంతా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిగతా మసాలా దీంట్లో మిగిలిపోయిన మసాలా ఉంది కదండి, అది ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్న వెంటనే ఈ స్టఫ్ ఇది మసాలా అనేది వేసుకుంటే అది అనేది మొత్తం అంతా ఇట్లా పాడైపోయినట్టుగా అవుతుందండి. దాని లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేసి సరిగా ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్మెల్ వస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి. ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆ మసాలా అంతా ఇలా ఫ్రై అవుతే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేసి చూడండి.
చేయటం కూడా చాలా ఈజీ కదా. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా కమ్మగా ఉందండి. అస్సలు చేదులేని కమ్మని కాకరకాయ పులుసు అండి. ఇది ఓల్డ్ స్టైల్లో చూపిస్తున్నాను. ఇది మా నాన్నమ్మ గారు ఎక్కువగా చేసేవారు ఈ విధంగా. ఇది ఎంత కమ్మగా ఉంటుందో అంత ఈజీగా చేసేయొచ్చండి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ముందుగా 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. లోపల విత్తనాలు మీ ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు, లేకపోతే లేదండి అలాగే అయినా కానీ ఉంచేసుకోవచ్చు. ముదిరినవి అయితే తీసేసుకోండి. ఇలా నేను ఇవి కాకరకాయల్లో విత్తనాలు ముదిరినాయండి కొద్దిగా, అందుకే తీసేస్తున్నాను. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఈ కాకరకాయ ముక్కలు అనేటివి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. మా నాన్నమ్మగారు అయితే ఇలాగే కట్ చేసేవారు, చాలా బాగుండేది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి తగినంత మీరు తినే పులుపును బట్టి చింతపండు తీసుకోవాలి. నేనైతే ఇంత సైజు తీసుకున్నానండి. తీసుకొని ఒకసారి మంచిగా కడుక్కొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఈ చింతపండు అనేది మీ టేస్ట్కి తగినంత తీసుకోవాలండి. కొందరు పులుపు అనేది ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, కానీ దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రుచి. ఇప్పుడు పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక పెద్ద సైజే ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒకసారి ఇలా కలుపుకొని అది మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి కొద్దిగానే ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మెయిన్ అండి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కల్లుప్పే వాడాలండి. దీంట్లో కల్లుప్పు అయితేనే రుచి చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. నేను ఇలా చేతితోనే వేసేవారు, నేను అలాగే వేస్తున్నాను. కొద్దిగా అంతా బెల్లం ముక్క వేసేవారు, లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పొడి వేస్తున్నాను. వేసుకొని ఇవి కొద్దిగానే వేసుకోండి. ఈ ముక్కలలో వేసుకొని మంచి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కొద్దిగా సైడ్స్కి మంచి కలర్ వస్తుంది చూడండి, అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగైతే ఈ కాకరకాయ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా కలర్ వచ్చింది చూడండి, లైట్గా బ్రౌన్గా అలా రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం తగినంత మీకు ఎంత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలండి. మళ్ళీ కలుపు వేసుకోవాలి. ముందుగా వేసింది ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, తొందరగా కుక్ అవుతుందండి, అందుకే ముందుగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2.5 టీ స్పూన్ల కారం పొడి వేశాను. అలాగే 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది రసం తీసి వేసుకోవాలి. ఈ చింతపండు రసం తీసి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి, మంచిగా ఉడికేటట్టుగా వేసుకోవాలి. నేను దీంట్లో ఎక్కువనే పడతాయండి నీళ్ళు, ఎక్కువగానే వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది నీళ్లు వేసిన తర్వాత 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అలా 15-20 నిమిషాల పాటు ఉడకనియాలి. అలాగైతేనే ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇలా ఉడికిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది 3-4 డేస్ కూడా నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.